దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలందరినీ వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు అనగా మంగళవారం దినము 3వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి 88వ కీర్తన 18వ చరణాన్ని చదువుకొని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా, 88వ కీర్తన 18వ చరణంలో మనం చదువుకున్నటువంటి మాటలో మనం చూస్తే ప్రియులు స్నేహితులు దూరం అయిపోయారండి. ఈయనకి ఈ కీర్తన తెలియచేస్తున్నటువంటి వారికి ప్రియులు స్నేహితులు దూరం అయిపోయినట్టుగా బాధని, దుఃఖాన్ని, వేదనని, చింతని తెలియచేస్తున్నాడండి. ఇక్కడ చీకటియే నాకు బంధువర్గమాయను అంటే చీకటి దుఃఖానికి, చింతకి, బాధకి కూడా సాదృశ్యము. ఏమంటే వెలుగుమయం లేకుండా చీకటిగా ఉన్నదానికి, అంటే సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, ఉత్సాహం లేకుండా, దిగాలుగా, దిగులుగా, బాధగా, చింతగా ఉన్నటువంటి రీతిని బట్టి తెలియచేస్తున్నాడు. ప్రియులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. ఈ దూరం అయిపోవటానికి కారణం దేవుడే నాకు దూరంగా ఉంచాడు అని అంటూ ఉన్నారు వీళ్ళు. ఏమంటే దుఃఖముతోనూ వేదనతోనూ నిండిన హృదయం కలిగి వీరు ప్రార్థన చేస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ మరణ బాధ నుండి విడుదల కొరకైనటువంటి ప్రార్థన. ఈ కీర్తన కోరాహు కుమారులు రచించిందండి. 12 కీర్తనలో వారి కోరాహు కుమారులు 12 కీర్తనలు రాస్తే 12 కీర్తనలో చివరిది అని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం ఏందండి. ఇక్కడ మోషే నాయకత్వానికి విరోధంగా తిరుగుబాటు చేసిన కోరాహు అకాల మరణం చెందాడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆ మాటలు. అతని కుమారులు ఆ నాశనం నుండి ఏం చేయబడ్డారంటే తప్పించబడ్డారండి. ఆ నాశనంలో కుమారులు లేరు. 250 మంది తిరుగుబాటు చేసినటువంటి వారిలో వీళ్ళు లేరండి. వీళ్ళు సపరేట్గా ఉన్నారు. ఆ తిరుగుబాటు తత్వానికి వెళ్ళలేదు వీళ్ళు. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదనేసి తండ్రికి లేకపోయినా పిల్లలకు ఉందండి. అందుని బట్టి వీళ్ళు సైడ్ అయిపోయారు. వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో పాటు భూమి నెరవిడిచి వాళ్ళని మింగేసినప్పుడు దాతాను, అభిరాముల్ని, అలాగే ఇంకా 250 మందిని కోరాహుతో పాటు అలాగా మింగేయబడ్డారో ఆ రీతిగా వీళ్ళు కూడా పోదురు. కానీ వీళ్ళు చేస్తున్నది తప్పు అని వీళ్ళు దూరంగా ఉండటం వల్ల వీళ్ళు మిగిలిపోయారండి. దేవుని బిడ్డలారు గమనించండి. అందుని బట్టి తర్వాత ఏమంటే వచ్చేటువంటి దినాల్లో అతని కుమారుల నాశనం నుండి తప్పించబడ్డారో వారి వంశంలోని వారిని తర్వాత కాలంలో ప్రత్యక్ష గుడారంలో సంగీత సేవకులుగా దావీదు గారు, రాజైన దావీదు గారు నియమించాడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 31 నుంచి 37 వచనాల్లో స్పష్టంగా మనకి కనబడుతుంది. అక్కడ 31 నుంచి 37 వచనాలు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయంలో. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజ గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూసుకొని చుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహాతీల కుమారులలో గాయకుడగు యామాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహాము నాకు పుట్టెను, యెరోహాము ఎలియాలునకు పుట్టెను, ఎలియేలు తోయాహునకు పుట్టెను, తోయాహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహాతునకు పుట్టెను, మహాతు అమాషేకు పుట్టెను, అమాషే ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజరేయకు పుట్టెను, అజరేయ జపన్యకు పుట్టెను, జపన్య తాహాతునకు పుట్టెను, తాహాతు అశ్షూరునకు పుట్టెను, అశ్షీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరాహునకు పుట్టెను. ఏమంటే కోరాహు కుమారులు. దేవుని బిడ్డలారా గమనించండి. వీళ్ళనే ఏర్పాటు చేశాడండి దావీదు భక్తుడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ సభ కుమారుల్లో ఆమాను అని అతను
బహుశా ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో, అలాగే 16వ అధ్యాయం 41వ వచనంలో కూడా, అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా కనబడతాయి. కీర్తనకారుడు జీవితంలో తీవ్రమైన బాధను అనుభవించుచు దాని నుండి విడుదల ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాడండి. తన బాధలో ఎంత తీవ్రమైనను వాటిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆలోచించండి, ఇక్కడ మనకు ఒక చక్కటి మాటని నేర్పిస్తూ ఉన్నాడు, ఒక పాఠాన్ని. అది ఎలాంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, చింత అయినా, దుఃఖమైనా, వేదనైనా, రోదనైనా నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే, బాగోనుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు హాస్పిటల్కి ఎలాగైతే వెళ్తాడో, హృదయ ఆవేదన, చింత, బాధ ఉన్నవాడు దేవుని దగ్గరికి వెళ్ళాలండి. దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఆ హృదయ ఆవేదన, చింత, బాధ పరమ డాక్టరే సరిచేయవాడు. ఈ శరీరానికి ఉన్న గాయాలు, ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి శరీరానికి భౌతికమైన డాక్టర్ల వల్ల తగ్గించవచ్చు. కానీ హృదయ బాధ తగ్గాలంటే, హృదయ ఆవేదన, హృదయ చింత తగ్గాలి అని అంటే ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికే వెళ్ళాలండి. ఆ దేవునికే మనం మొరపెట్టుకోవాలి. అప్పుడు ఆయన నీకున్నటువంటి మనోవేదన, బాధ, ఆత్మ నలిగిపోతున్నటువంటి సమస్య నుండి ఆయన విడిపించగలడు. ఏమండి? అందుకని 88వ కీర్తన 3-6 వచనాల్లో మరణ బాధ, కీర్తనకారుడు మరణ బాధలో కూడా దేవుని రక్షణకర్తగా విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నాడండి. అతని మరణ బాధల గురించి 3-6 వచనాలు వివరించుతున్నాడు. చచ్చిన వానితో సమానంగా ఎంచుకొని కీర్తనాకారుడు విలపిస్తూ ఉన్నాడు. దానికి గల కారణం దేవుని ఉగ్రతే ఈ దుస్థితికి కారణమని అంగీకరిస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వలననో, తిరుగుబాటు చేయటం వలననో ఈ మరణ బాధలు నన్ను పడవేసి ఉన్నావని తలంచుచున్నాడండి. దేవుని ఉగ్రత తన మీద బరువుగా ఉన్నట్లు అంగీకరిస్తూ ఉన్నాడు. అయిన వారికి దూరమైనాడండి, దూరమైపోయాడు. ఇక్కడ తెలియపరుస్తున్నాడు కీర్తనకారుడు. 8-9 వచ్చిన అతని మరణ బాధ వలన తన నెలవరులు కూడా వచ్చి పరామర్శించ వీలు లేకున్నదే. తన ప్రియులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అతన్ని హేయునిగా, ఏమంటే ఒక శత్రువుగా చూస్తూ ఉన్నారని బాధపడుతున్నాడు. అతను చేసిన పాప ఫలితాన్ని అతను అనుభవించుతున్నాడని, అతని దగ్గరకు కూడా రాకుండా ఉన్నారని, బహుశా అతనికి వచ్చినటువంటి ఆ రోగమే కావచ్చు, లేక జబ్బే కావచ్చు, మరణకరమైనది ఏదై ఉండొచ్చండి. ఆ బాధ చేత కన్ను క్షీణించుచున్నదని 9వ వచనంలో కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. అంతగా అతను దుఃఖపడవలసిన బాధ తటస్థించిందండి. ఆయనను ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని తన ప్రార్థనా జీవితాన్ని వివరిస్తూ ఉన్నాడండి, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ తట్టుకు తిరిగి ఏడుస్తూ, ప్రభువా నీ ఎదుట నేను ఏ రీతిగా యథార్థ హృదయుడనై జీవించానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయనని ఏడ్చినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. దేవుని బిడ్డ, నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే, అది ఎలాంటిదైనా సరే, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీరు దేని గురించి చింతపడద్దు కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మన పశ్చాత్తాపడి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. అందుకే ఇక్కడ తెలియజేస్తున్నాడు, మృతులు దేవుని మహిమపరచుదురా. 88వ కీర్తన 10-18 ఈ వాక్య భాగంలో ఆవేదనతో, ఆవేశంతో తనను మరణ బాధ నుండి విడిపించని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. 10వ వచనంలో అని ప్రశ్నించడంలో మరణించిన వారు ఎలాంటి అద్భుతములు చూడలేరు, దేవుని మహిమపరచలేరనే వాస్తవం తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, చచ్చినటువంటి వారు ఎలాంటి దేవుని కార్యాలు చూడలేరు దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చచ్చినా కానీ బతుకుతారు. నా యందు నమ్మకం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు అన్నాడు ఆయన యోహాను సువార్తలో. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన జీవింప చేయగలిగిన దేవాతి దేవుని దగ్గరే మన సమస్యలను బట్టి మనం మొర్రపెట్టు వారమై ఉండాలని ప్రభునామమున తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మద్రియక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.